ఇప్పుడు అంతా బాగానే ఉందండి. సడన్గా ఇప్పుడు ఉక్రెయిన్లోనూ పెద్ద యుద్ధం వచ్చింది. సో అంత పెద్ద యుద్ధం వస్తుందనేది అవ్యక్తంగా ఉండింది. అది కరెక్ట్గా వ్యక్తమయ్యేటప్పటికి ఎంతమంది జనాలు చనిపోతున్నారు, ఎంత వినాశనం జరుగుతోంది. అట్లాగే ఇక్కడ ఉన్నట్టుండి ఒక పెద్ద పిడుగు పడింది, లేకపోతే ఒక పెద్ద జలపాతం పడింది, వర్షం పడింది, లేకపోతే కొండచర్య విరిగి పడింది. సో అది అవ్యక్తంగా ఉన్నది. ఉత్తరాఖండ్లో ఒక్కొక్కసారి కొండచర్యలు విరిగిపడి కొన్ని గ్రామాలు కొట్టుకుపోతాయి, కొన్ని గ్రామాలే కొట్టుకుపోతాయి, సమాధి అయిపోతాయి, జల సమాధి అయిపోతారు. సో ఆ అవ్యక్తం కనపడని దాని కిందట ఈ కనపడేది చాలా అల్పమైనదని గ్రహించమని ఇక్కడ చెప్తోందనమాట. నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు, బయటికి వెళ్ళగానే నాకు ఏదో తగులుతుంది. సో అది అవ్యక్తమైనట్టు, అది ఇంకా గ్రేట్ అనేది చెప్తుందాం. అయితే ఆ అవ్యక్తాన్ని కూడా తన అధీనంలో ఉంచుకోగలిగినటువంటి ఒక శక్తి ఉన్నది. దానిని పరమ పురుషుడు అని అన్నారు. అదే పురుషతత్వం కలిగినటువంటిది. మిగతా అంతా కూడా జీవతత్వం కలిగినటువంటిది. మిగతా అంతా కూడా ఆయన యొక్క అధీనంలో ఉండి అల్పమైనటువంటిది. కాబట్టి ఈ ఇప్పుడేంటంటే మనం యాక్సిడెంట్ వస్తుందనేది మనకు తెలియదు, కాబట్టి అవ్యక్తం మనకు తెలియడం, అందువల్ల మనం పరిమితంగా ఉంటున్నాం. పరమాత్మకి అవ్యక్తానికి అవతలం ఉన్నాడు కనుక జరగబోయే యాక్సిడెంట్ కూడా ఆయనకి తెలుసు. సో ఈ విధంగా మనం తేడా తెలుసుకుంటే భగవంతుడికి మనకి తేడా. సో ఆ అవ్యక్తాన్ని రచిస్తున్నవాడు ఆ పరమాత్ముడు. రచిస్తున్నవాడంటే ఏంటి? ఆయన అధీనంలో ఉంచుకున్నాడు ఈ ప్రకృతి. అవ్యక్తాన్ని ప్రకృతి అని కూడా అంటారనమాట. ఈ ప్రకృతిని తన వ్యక్త స్వరూపంగా ఆయన పెట్టుకుంటున్నాడు అనమాట. మేనిఫెస్టేషన్ అంటారు దాన్ని. అంటే తన అభీష్టాన్ని, ఆ పరమాత్ముడు తన అభీష్టాన్ని వ్యక్తపరచడానికి ఈ ప్రకృతిని వాడుకుంటూ ఉంటాడనమాట. అంటే ఇప్పుడు ఇంతమంది మనుషులుగా పుట్టాలి, ఇంతమంది జంతువులుగా పుట్టాలి, ఇంతమంది క్రిమికీటకాలుగా పుట్టాలి, ఇంతమంది చెట్టు చేమలుగా పుట్టాలి, ఇంతమంది విషసర్పాలుగా పుట్టాలి, ఇంతమంది గోవులుగా పుట్టాలి. ఇట్లానే ఒక రచన అంటే తను ఆ రచనకి శిల్పి అయి ఉన్నాడనమాట. సో ఆయనే సా కాష్ట సా పరాగతి. ఆయనను మించినటువంటిది ఏదీ లేదు. నీ ప్రయాణం అక్కడ దాకా జరుగుతూనే ఉండాలా. అక్కడ దాకా నువ్వు ప్రయాణించి ఈ అవ్యక్తాన్ని దాటి ఆ పరమతత్వాన్ని తెలుసుకునేటటువంటి యొక్క శక్తి మానవుడికి మాత్రమే ఉన్నది. కాబట్టి అప్పుడే అదే చావులేని చదివి చావంగనేటికి చావులేని చదువు చదవంగవలేవు. అంటే ఇప్పుడు మనం చదివినవన్నీ కూడా, మనం నేర్చుకున్నవన్నీ కూడా చావుతో కూడినటువంటివి. ఇవి దాటుకుని ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఈ శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే దీనినే ఇప్పుడు మనం అంటే చాలామంది దీన్ని దృక్దృశ్య వివేకం అంటారు. అలాగే కొంతమంది ఏమంటారంటే దృక్దృశ్య వివేకం అంటారు. కొంతమంది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే చూచేవాడు చూడబడేది అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు కార్యకారణ సంబంధం అని కూడా వీటినే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక్కసారి ఒక చిన్న విషయం చెప్పి ఇంకా ఇక్కడి నుంచి దాటుకుని మనం వెళదాం. ఏంటంటే మనం ఒక వస్తువును చూస్తున్నామంటే దీనికి ఆ పరమాత్ముడికి సంబంధం ఉన్నట్టేగా లెక్క. ఇక్కడి నుంచి మనం ఆ పైదాకా ప్రయాణం చేసాం. ఒక వస్తువు నుంచి ఇంద్రియాలు చెప్పాను కదా, మళ్ళీ ఆ సైకిలు, ఆ ఇంద్రియార్థాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ, మహత్, అవ్యక్తం, పరమాత్మ. సో వస్తువుతో మొదలై అక్కడ దాకా వెళ్ళింది. అంటే ఏంటి? పరమాత్మ ప్రతి చోట ఉన్నాడని తెలుసుకోండి. మనము వస్తువును చూడంగానే ఇందులో ఏది లేదని అనుకోవటానికి వీలేదు. ఈ వస్తువులే ఆ పరమాత్మని నిర్దేశిస్తున్నాయని తెలుసుకోమని. అంటే అంటే తెలుసుకోబడేది తెలుసుకునే దానికంటే అల్పమైనది అంటే తక్కువది. అందుకని ప్రయాణం ముందుకు సాగాలన్నమాట. వస్తువుల నుంచి మనం పరమాత్మ దాకా వెళ్ళటం ఆరోహణ క్రమంలో అంటే అసెండింగ్ ఆర్డర్ అంటారు దాన్ని. అసెండింగ్ అంటే మెట్లు ఎక్కుతూ వెనక్కి రావాలంటే అవరోహణ విధానం రావాలంటే అది మొదలవుతుంది. సో ఇప్పుడు అక్కడే ఇవన్నీ వస్తాయి. సో ఆరోహణ పరిక్రమ అంటే ఏంటి? ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతూ వెళ్ళటం అనే. అయితే ఈ మెట్లు ఎటువైపు ఎక్కాలి? మనం మన లోపలికి ఎక్కాలి. ఇది ఇక్కడే ఒక చిన్న ఇది ఏంటంటే మెట్లు ఏంటి? ఇప్పుడు మనం ప్రవృత్తి నివృత్తి అన్నట్లుగా నివృత్తి నీలోకి తీసుకెళ్తుంది, ప్రవృత్తి ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ మార్గం అంతా కూడా నివృత్తిలోకి తీసుకెళ్తున్నాడు. నీ లోపలికి మనసులోంచి బుద్ధిలోంచి మహత్తులోంచి అవ్యక్తంలోంచి పరమగతి ఇక్కడ ఎప్పుడైతే ఈ గతి లోపలికి నువ్వు వెళతావో
ఆ పరమాత్మ తత్వాన్ని నువ్వు తెలుసుకున్నట్టు. ఆత్మ దాకా వెళ్ళామనుకోరా, ఇంకా అవ్యక్తం నుంచి పరమాత్మని తెలుసుకోవచ్చు అనమాట. జీవాత్మని ఎప్పుడైతే నువ్వు పట్టుకోగలిగావో, ఆ జీవతత్వం తీసేసినటువంటి జీవాత్మని ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలిగావో, నువ్వు పరమాత్మని తెలుసుకునేటటువంటి అవకాశం వస్తుంది. సో ఇక్కడికి ఇది చెప్పిన తర్వాత ఇప్పుడేంటి, ఇట్లాగే మనలాగానే ఒకసారి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఆ కథ చెప్పిన తర్వాత వీలైతే ఆ కథ పూర్తి చేద్దాం, ఇవాళ లేకపోతే తర్వాత చెప్పుకుందాం. ఒకసారి నారదుడు, ఇదంతా కూడా నారదుడు పెద్ద జ్ఞాని. ఆయన ఒకరోజు ఏం చేశాడంటే, ఈ కఠోపనిషత్తులో ఉన్న ఈ మంత్రాలు ఇవన్నీ చదివాడు. అనేక గురువుల దగ్గర, అనేక జ్ఞానుల దగ్గరికి ఆయన ఎప్పుడు సంచారం చేస్తూ ఉంటాడు కదా. చేసిన తర్వాత ఆయనకి ఏంటి, ఎన్నాళ్ళైనా నాకు ఆత్మజ్ఞానం కలగలేదు అనేటటువంటి ఒక విధమైనటువంటి క్లేశము, దుఃఖం ఆయన్ని పీడిస్తూ ఉండేదిట. అందుకని నారదులు వారు ఏం చేశారంటే, సనక సనందాదులు అని ఒక నలుగురు బ్రహ్మ మానస పుత్రులు, వాళ్ళంతా పెద్ద జ్ఞానులు అనమాట వాళ్ళు. అసలు సనత్ కుమారుడు ఒకడు. సో ఈ సనత్ కుమారుడిని చూడటం జరిగింది. సనత్ కుమారుడిని చూడంగానే నారదుడు చేతులెత్తి దండం పెట్టి వినయంతో, అయ్యా నువ్వు బ్రహ్మ దగ్గరే ఎప్పుడు నిరంతరము ఉంటావు, బ్రహ్మజ్ఞానం నీకు కరతలా మలకం, నాకు ఆ జ్ఞానం రాలేదు ఇంతవరకు అని నాకేమిటో అనిపిస్తున్నది, నాలో దుఃఖం ఇంకా పోలేదు, నేను ఒక తృప్తిగా నా జీవితాన్ని ధన్యం చేసుకున్నట్లు నాకు లేదు, అందుకని నాకు ఆ ఆత్మజ్ఞానం తెలిపేటటువంటి ఉపాయం చెప్పు అని చెప్పి సనత్ కుమార్ని అడగటం జరిగింది. అప్పుడు సనత్ కుమారుడు ఏమన్నాడంటే, నువ్వు ఇప్పటిదాకా నేర్చుకున్నది ఏమిటో కాస్త నాకు చెప్పు, దాని తర్వాత నేను చెప్తా. నువ్వు ఇప్పటిదాకా నువ్వు మనం ఒక స్కూల్లో ఒక పిల్లవాడిని చేర్చేటప్పుడు, ఇప్పుడు ఈ అమ్మాయిని 4వ క్లాస్ తర్వాత తీసుకెళ్ళి ఇంకో స్కూల్లో చేర్చేటప్పుడు, ఇప్పటిదాకా నువ్వు ఎన్నో క్లాస్ దాకా చదివామమ్మా, నువ్వేమేమి నేర్చుకున్నావు, ఒక చిన్న పరీక్ష పెడతారు కదా. సో ఆ తర్వాత పైది చెప్తారు, లేకపోతే ఈ స్టాండర్డ్ కూడా లేదు, కింద క్లాసులోకి వేసేస్తారు. సో అట్లాగే నారదుడిని అడిగాడు. అడిగితే అప్పుడు నారదుడు ఏమేం చెప్పాడు తెలిసిందా, ఈ లిస్టు చూస్తేనే మన గుండె పగులుతుంది, మనం ఎక్కడున్నామో మనకు అర్థం కాదనమాట. సో అప్పుడు నారదుడు ఏమన్నాడంటే, హ్యూమిలిటీ అంటే ఏంటి, వినయముతోటి, అత్యంత వినయంతో సనత్ కుమారుడికి పాదాభివందనం చేసి, అయ్యా నేను ఇవి నేర్చుకున్నాను, దయచేసి అవన్నీ చెప్తాను, ఆ లిస్టు చెప్తాను వినండి అంటాడు. ఒకటేమిటన్నాడు, 4 వేదాలు నేర్చుకున్నాను, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం 4 వేదాలు నేర్చుకున్నాను. తర్వాత 18 అష్టాదశ పురాణాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత గ్రామాన్ని తెలుగులో ఏమంటాం, వ్యాకరణ ప్రకరణాలన్నీ చదివాను, పాణిని ఛందస్సు వ్యాకరణం అంతా నేర్చుకున్నాను. తర్వాత రిచువల్స్ అంటే ఏంటి, నేను రకరకాలైనటువంటి యజ్ఞయాగాదులకు సంబంధించినటువంటి ఒక్కొక్క యజ్ఞం చేయడానికి ఏ విధంగా చేయాలి, ఏమేమి సంబారాలు కావాలి, ఎవడెవడు ఋత్విక్కులు ఉండాలి, ఎవడెవడు కూర్చోవాలి, ఇవన్నీ కూడా ఒక పెద్ద అతిరుద్ర యాగం చేయాలంటే ఒక రకం ఉంటుంది, అట్లా రకరకాల యజ్ఞాలు కదా. సో ఆ యజ్ఞాలు ఎట్లా చేయాలో నేర్చుకున్నాను. తర్వాత గణిత శాస్త్రం నేర్చుకున్నాను, మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రం అంతా నేర్చుకున్నాను. అయిన తర్వాత ఎస్ట్రానమీ అంటే ఏంటి, ఖగోళ శాస్త్రం కూడా నేర్చుకున్నాను. ఇవే కాకుండా నేను ఖగోళ శాస్త్రం నేర్చుకున్నాను. ఆ తర్వాత వేదాంతం, ఫిలాసఫీ నేర్చుకున్నాను, వేదాంతం అంతా నేర్చుకున్నాను. ఆ తర్వాత సైకాలజీ అంటే మానసికమైనటువంటి శాస్త్రం, ఏ మనిషి ఏ టైంలో ఎట్లా బిహేవ్ చేస్తాడు, వాడి మనసులో ఏముంది, ఇవన్నీ కూడా తెలుసుకున్నాను. అట్లాగే 64 కళల్లో నృత్యము, సంగీతము, వాయిద్యాలు, తర్వాత వంట చేసుకోవటం, వంట చేయటం కూడా పాకశాస్త్రం, చోరకళ కూడా ఒకటి ఉంటుంది. సో 64 కళలు కూడా నేర్చుకున్నాను. అదే కాకుండా ఇంకా నాకు అన్ని లోకాలకి నేను సంచారం చేస్తూ ఉంటాను కాబట్టి ఆయా లోకాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా నేను తెలుసుకున్నాను అన్నాడు. అయితే ఇంత తెలుసుకున్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అతను ఏం చెప్తున్నాడు, సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి నా జ్ఞానము ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉందని నాకు అంటే ఇప్పుడు ఇన్ని నేర్చుకుని ఇంకా అసలు మనకి భూప్రపంచంలో ఇంతకంటే ఏముందండి లిస్టు, ఇంతకంటే లిస్ట్ మనకి ఏముంది, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇన్ని ఉన్నాయనే మనకు తెలియదు. మనం 3వ క్లాస్ చదివి 2వ క్లాస్ చదివి నేను ఒక టీచర్ని, నేను ఒక్కొక్కడికి చెప్తున్నాను, ఏబిసిడీలు రాయేస్తాను. ఇప్పుడు మనకి అంగన్వాడీ స్కూల్ టీచర్స్ ఏమిటండి, వాళ్ళు ఏబిసిడీలు నేర్చుకునే వాళ్ళే కదా, ఏబిసిడీ కూడా వాళ్ళకి రాదు, అంతే. వాళ్ళకు టీచర్సు, వాళ్ళకొక పోజు, వాళ్ళకొక గొప్పతనం, వాళ్ళకొక అహంకారం,
నేను అక్కడ పనిచేస్తున్నాను. సో వీడు నారదుడు ఇన్ని నేర్చుకుని నాకు ఇంకా ఏదో తెలియదని సనత్ కుమారుడి దగ్గర కాళ్ళకి పాదాభివందనం చేసి చెప్తున్నాడు. సో రేపు ఈ సనత్ కుమారుడు ఏం చెప్తున్నాడో రేపు తెలుసుకుందాం. ఇక్కడితో మనం ముగిద్దాం. అంటే వినయమునసు విద్య వినయమునసు అని చెప్పేసి చదువుకున్నాం అనే దానికి గుర్తు ఏంటంటే మీ దగ్గర అహంకారం పోయి వినయం రావాలి. నాకేమి తెలియదు స్వామి అని చెప్పేవాడు. సో మనం ఒక 5వ క్లాస్ చదువుకోమని వాడు చదివిండు అని అనుకుంటున్నాం. నేను తెలుసుకుంది ఇంత, తెలుసుకోవాల్సింది ఎంత ఉన్నది. అందుకని నాకు ఇంకా ఏమి తెలియదు స్వామి అని చెప్పుకోవాలి. నేను అది చదివినా ఇది చదివినా నాకు అహంకారం లేదని చెప్తున్నాడు. వినయముతోటి దండం పెట్టి చెప్పాడు. అహంకారం ఉంటేనే అవన్నీ చదువుకున్నాను నాకు శాంతి లేదని మాట అన్నాడు కదా. సో ఇక్కడికి ముగిద్దాం.